విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే మెగా డిఎస్సి నిర్వహించి దాదాపు 16,000 మంది ఉపాధ్యాయ అభ్యర్థులకు టీచర్లుగా అవకాశం కల్పించింది. మరి అదే దిశలో అందులో భాగంగానే 2026 మార్చిలో మరో ప్రత్యేక డిఎస్సిని నిర్వహించబోతున్నట్టు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ప్రకటించడం హర్షణీయం. రానున్న రోజుల్లో విద్యాశాఖను మరియు విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఇది ఎంతగానో కృషి చేస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి డిఎస్సి అభ్యర్థులు మెగా డిఎస్సిలో ఉద్యోగం పొందలేకపోయిన వాళ్ళకి ఇది ఒక మంచి సువర్ణ అవకాశం. మీ లక్ష్యాన్ని ఎక్కడ కూడా వెనుదిరగకుండా మీ గమ్యాన్ని చేరుకునేందుకు మీ ప్రయత్నాన్ని విరమించకుండా డిఎస్సి ప్రిపరేషన్లో పూర్తిగా భాగస్వాములు కావాల్సినటువంటి సందర్భం ఇది. ఎవరైతే డిఎస్సి అభ్యర్థులు ఉన్నారో మీ అందరూ కూడా మీ లక్ష్యం కోసం పనిచేయండి. ఎందుకంటే ఉన్నదే చాలా తక్కువ సమయం కాదు, దాదాపు 6 నెలల సమయం. ఈ సమయంలో మీ ప్రతిభకు మరింత పదును పెట్టండి. మీరు ఎక్కడ పొరపాట్లు చేశారో దాన్ని సరిదిద్దుకోండి. ఆ పొరపాట్లు మళ్ళీ జరగకుండా మీరు ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఈసారి డిఎస్సి సాధిస్తారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, ముఖ్యంగా ఈ డిఎస్సి నిర్వహణ అనేది చాలా గొప్ప విషయం. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా